యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా చైత్రతో ఉండాల్సింది నేను, నా చైత్రతో జీవితం పంచుకోవాల్సింది నేను, నా చైత్రని నమ్మాల్సింది నేను. ఇంకా ఇక్కడ ఎవరి నమ్మకాలతో సందేహాలతో నాకు సంబంధం లేదు. నువ్వు నవ్వుతున్నావు విరాజ్, ఎందుకంటే చైత్ర రూపంలో వచ్చిన ఈ నకిలీ మనిషి నిన్ను అంతగా నమ్మిస్తుంది, మీ అందరినీ మోసం చేస్తుంది. తనైతే గ్యారంటీగా చైత్ర కాదని నా నమ్మకం. మీ నమ్మకాలతో నాకు సంబంధం లేదు, మీ అనుమానాలు నాకు అక్కర్లేదు. నీకు అక్కర్లేదేమో, నాకు కావాలి. ఎందుకంటే నా కూతురుతో నిశ్చితార్థం దాకా వచ్చాక తన వల్లే ఆగిపోయింది. మామ్, నువ్వు ఆగవే ప్లీజ్ మామ్, ఈ టాపిక్ వదిలేసే. బావ నమ్మిందే మనము నమ్ముదాం. నువ్వు మాట్లాడకు. లోపల నువ్వు ఎంత బాధపడుతున్నావో ఓ తల్లిగా నాకు తెలుసు. అబ్బో, అమ్మ కూతుర్లు పోటాపోటీగా నటిస్తున్నారు. మామూలుగా లేదు ఇక్కడ. నేను మాట్లాడుతోంది కడుపు మంటతో కాదు, ఒక నయవంచుకురాలి వలన నా వాళ్ళు నిజాన్ని నమ్మట్లేదని ఆవేశంతో మాట్లాడుతున్నాను. అసలు దీని అత్తయ్య, నా చైత్రని ఇంకొక మాట కూడా అనొద్దు. ఏ వదినా, నువ్వే కదా నాకు మాటిచ్చావు, ఇప్పుడేంటి? లయకి విరాజ్కి పెళ్లి చేస్తానని చెప్పావు కదా. అవును చెప్పాను. అప్పుడు చైత్ర లేదు కదా హంస. చైత్ర రూపంలో వచ్చిన ఈ అమ్మాయి చైత్ర కాదని తెలిసినా లయ్యని విరాజ్కిచ్చి చేస్తానని చెప్పావు కదా. అవును అన్నాను. అందుకే తను చైత్రనో కాదో, రూపంతో కాదు, రక్త సంబంధంతో DNA టెస్ట్ చేయించి నిరూపించుకోమని అడుగుతున్నాను. అదేయా, తను చైత్రే అయితే మహీకి తనకి DNA టెస్ట్ చేయించినా కూడా అక్క చెల్లెలనే వస్తుంది కదా. అక్కర్లేదు. వచ్చింది చైత్రో కాదో టెస్టులు చేసి చెప్పక్కర్లేదు. నేను చెప్తున్నాను, తను నా చైత్రే. ఈ విషయంలో మీరు ఏం చెప్పినా, ఏ టెస్టులు చేయాలనుకున్నా నేను ఒప్పుకోను. అయితే చైత్రగా వచ్చిన ఈ నకిలీ చైత్ర మీదే కాదు, నీ మీద కూడా నాకు అనుమానం వస్తుంది విరాజ్. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? విరాజ్ను అనుమానించడం ఏంటి? ఏంటే హంస, చిన్నోడు ఎలాంటి వాడో నీకు తెలీదా? తెలుసమ్మా. తెలిస్తే మరి విరాజ్ని ఎందుకు అనుమానిస్తున్నావు హంస? ఏమో, లయతో పెళ్లి ఇష్టం లేక, మీ మాటకి ఎదురు తిరగలేక విరాజ్ ఇలా చైత్రకని చైత్రని ఇంటికి రప్పించాడేమో అని నా అనుమానం. కిలాడి కాదు, ఖతర్నాక్ కాదు, అంతకు మించి. నేనెందుకు ఇంతలా అనుమానపడుతున్నానంటే, విరాజ్ నువ్వే కదా ఆ రోజు చైత్ర చితభస్మాన్ని తీసుకొచ్చా, అన్ని కార్యక్రమాలు చేశా. అది నిజమైతే ఈ చైత్ర నిజం కాదు.
పిన్ని, ఈ మధ్య డబ్బుల కోసం ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మరీ మోసాలు చేస్తున్నారంట. ఈ అమ్మాయి కూడా చైత్రలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందేమో. మోసం చేయడానికి కొందరికి ప్లాస్టిక్ సర్జరీలు అవసరం ఉండవు. నేను చైత్రనే పిన్ని, నన్ను నమ్మండి. అయితే డిఎన్ఏ టెస్ట్ చేయించుకో, అప్పుడు నమ్ముతాను. నేను ఒప్పుకోను. ఎలాంటి టెస్ట్ చేయడానికి వీల్లేదు. టెస్ట్కి ఒప్పుకోవట్లేదంటే తను చైత్ర కాదు, కన్ఫర్మ్. ఇక్కడేదో మోసం జరుగుతుంది. ఆనంద్, నువ్వైనా చెప్పు. అన్నయ్య, చైత్ర మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నారు. ప్లీజ్ నా మాట విను. డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. ఏంటి ఆనంద్ గారు, మీరు మా అక్కని అనుమానపడుతున్నారా? చైత్ర నేనెప్పుడూ అనుమానించాను. ఈ డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అనుమానించే వాళ్ళకే నిజం తెలుస్తుంది, చైత్ర తిరిగి వచ్చిందని. అవునరా విరాజ్, డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఇంకా ఈ ఇంట్లో ఎవ్వరూ చైత్ర మీద అనుమానపడరు, ఎవ్వరూ వేలెత్తి చూపించరు. మామ్, డిఎన్ఏ టెస్ట్ చేయించండి. తనే చైత్ర అని నిరూపితమైతే ఇంకెప్పుడు చైత్ర వైపు వేలెత్తడం కాదు, తనని నా కూతుర్లా చూసుకుంటాను. అంతేకాదు హంస, తనే చైత్ర అని తేలితే నువ్వే విరాజ్ చైత్రల మధ్య జరగాల్సిన కార్యం దగ్గరుండి జరిపించాలి. అలాగే వదినా. మహి, ఈ డిఎన్ఏ టెస్ట్ నీకు ఇష్టం లేకపోయినా చైత్ర కోసం ఒప్పుకో. అలాగే ఆనంద్ గారు. అయిపోయింది, అడ్డంగా దొరికిపోయినా. దోస్త్, ఏంది గమ్మున ఉండిపోయాను? వాళ్ళని ఆపచ్చు కదా. డిఎన్ఏ టెస్ట్ శాంపిల్స్ తీసుకోండి. అలాగే సార్. చైత్ర, ఈ టెస్ట్ నిన్ను అనుమానించే వాళ్ళకి ఒక సమాధానం. అయిపోయింది, ఇంకా తప్పించుకునడే లేదు.
మీరిద్దరూ దీని మీద సంతకం చేయండి మేడం. ఈ శాంపిల్స్ మీరు జాగ్రత్తగానే తీసుకెళ్తారా? మేము సేఫ్గానే తీసుకెళ్తాం మేడం. మధ్యలో మారిపోవడాలు, వేరే శాంపిల్స్తో మిక్స్ అవ్వడాలు ఇలాంటివే ఉండవు కదా? అలా జరగదు మేడం. ఆ బార్కోడ్ స్టిక్కర్ ప్రతి శాంపిల్కి అంటిస్తాం. ఆ స్టిక్కర్ చినిగిపోయినా లేదా ఏదైనా చిన్న అనుమానం వచ్చినా ఆ శాంపిల్ని చెక్ చేయం మేడం. అంతేకాదు మేడం, మీకు మా నుంచి రిపోర్ట్ కూడా డైరెక్ట్గా ఇంటికే వస్తుంది. ఎవరు దీన్ని మార్చే అవకాశమే ఉండదు. ఓకే మేడం, వెళ్ళొస్తాను. సార్ ఆగండి సార్. సార్, ఇందాక మా గొడవల్లో పడి మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు, ఏమనుకోకండి. పర్లేదు మేడం. మీకు జ్యూస్ తీసుకొచ్చేలోపు మీరు బయటకు వచ్చేసారు. అయ్యో, ఇవన్నీ ఎందుకులేండి మేడం. మా ఇంటికి వచ్చిన మీకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఈ జ్యూస్ అయినా తీసుకోండి. వదిలేండి మేడం. అయ్యో, అసలే ఎండాకాలం అండి, జ్యూస్ తాగితే చాలా మంచిది. తీసుకోండి సార్, తీసుకోండి. పర్లేదు మేడం. అయ్యో పర్లేదు, తీసుకోండి. వద్దు మేడం. అయ్యో సార్, సారీ సార్. ఏంటి స్మైలీ ఇలా చేసావు? అయ్యో సారీ పిన్ని, నేను చూసుకోలేదు. మేడం, ఏదైనా క్లాత్ ఇప్పిస్తారా? ఇది క్లాత్ తో తుడిస్తే పోయే మరక కాదు. అక్కడ వాష్రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి వాష్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి వాష్ చేసుకోండి. అలాగే మేడం. సారీ. మనిద్దరి వెంట్రుకల్ని ప్రపంచంలో ఏ ఫారెన్సిక్ ల్యాబ్లో చెక్ చేసినా మ్యాచ్ అవ్వట్లేదని వస్తుంది. అవును పిన్ని, పైగా మనం రక్త సంబంధికులం కూడా కాదు. లేట్ ఎందుకు, కానివ్వండి. పిన్ని, గుర్తుంది కదా, బార్కోడ్ స్టిక్కర్ జాగ్రత్తగా తీయండి. ఇదిగో స్మైలీ, ఇది చైత్రది. ఇది మహిది. మామ్, ఏం చేస్తున్నారు అక్కడ? ఆ డిఎన్ఏ శాంపిల్స్ ని మార్చేశాం. మార్చడం ఎందుకు మామ్? అదెలాగో డమ్మీనే కదా, అదే పట్టిపడిపోతుంది. మళ్ళీ ఇదంతా ఎందుకు? ఆ చైత్ర చచ్చింది నిజం, వచ్చింది నకిలీ చైత్ర అని మాకు కూడా తెలుసు. మేం కూడా నమ్మం. నమ్మితే శాంపిల్స్ మార్చాల్సిన అవసరం ఏంటి? ఇంతకు ముందు ఆ చైత్ర విషయంలో మేము చాలా దెబ్బతినున్నాం. అది ఎలాగో అలా మా మీద గెలుస్తూనే ఉంటుంది. అలానే ఈ డమ్మీ చైత్ర పోయిన చైత్ర ప్రేమ శక్తితో ఏమైనా తారుమారవ్వచ్చని ఛాన్స్ తీసుకోకుండా మా ఇద్దరి హెయిర్ని పెట్టాం. ఎన్ని వందల సార్లు టెస్ట్ చేసినా ఆ డిఎన్ఏలు మ్యాచ్ అవ్వవు. వాళ్ళు రక్త సంబంధికులు అని రిపోర్ట్స్లో రావు. ఇదంతా ఎందుకంటే ఆ చైత్ర కాని చైత్రకి 0.0001% కూడా ఛాన్స్ ఉండకూడదని చేశాం. మేడం,
సార్ సారీ అండి. It's okay. ఇంకో జ్యూస్ ఏమైనా తెమ్మంటారా? పర్లేదు మేడం, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఓకే. ఓకే, ఉంటాను మేడం. ఈ దోస్త్ ఏదో చేస్తానన్నాడు. ఏం చేస్తాడో ఏందో. గా రిపోర్ట్స్లో దొరికిపోయినానంటే అంతే, నా జిందగీ మొత్తం బర్బాద్ అయినట్టే. ఇది మస్తు ఖతర్నాక్ది. దీంతో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలా. ఏంటి టెన్షన్గా ఉన్నావు? నాకెందుకు టెన్షన్? చైత్ర కానీ చైత్రవి కదా, నీకే టెన్షన్ ఉంటుంది. చైత్ర కానీ చైత్ర ఏంటి? నేనే చైత్ర. నువ్వు ఎంత నటించినా, ఎంత మాయ చేసినా నువ్వు చైత్ర కావు. నీ ముందే ఉంది. ఇప్పుడు నీకు కనబడేది చైత్ర 2.0 వర్షన్, అప్డేటెడ్. నువ్వు నాకు ఏమిచ్చినా డబుల్ డోస్లో తిరిగిస్తాను. నువ్వు నీ వాళ్ళు నన్ను ఇక్కడి నుంచి పంపిస్తారో లేదో కాలమే నిర్ణయిస్తుంది. కానీ నిన్ను ఇక్కడి నుంచి మెడ పట్టుకుని గెంటించేది ఈ చైత్రనే అని గుర్తుపెట్టుకో. డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే నీ బతుకేమవుతుందో తెలుసా? నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు నాకు సమ ఉజ్జివే కాదు, నీతో ఛాలెంజ్లేంటి? సర్లే, రిపోర్ట్స్ రానివ్వు, అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుందో నీ బతుకు. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో అప్పుడు అర్థమవుతుంది. అమ్మో, ఈ స్మైలీని అయితే రెచ్చిపోయి రెచ్చగొట్టేలా మాట్లాడినా గానీ గా రిపోర్ట్లు ఏమన్నా తేడా వస్తే గీ స్మైలీ నన్ను వదలదు. ఎట్లయినా దోస్తుని పట్టుకుని గా రిపోర్ట్ల సంగతి చూడాలి.
దోస్త్, ఎందుకు అంత డల్గా ఉన్నావు? ఇంకెలా ఉండాలి? నాకు చాలా భయంగా ఉంది. ఏదో ఒకటి చేసి ఆ డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అయ్యేలా చేయకపోతే నేనేందో అందరికీ తెలిసిపోతుంది. దోస్త్, నేను చెప్తాను, నీకు అర్థమవుతుందా? ఏదో ఒకటి చేసి ఆ డిఎన్ఏ టెస్ట్ని ఆపాలి. నా కోసం కాకపోయినా చైత్ర కోసమైనా ఆపాలి.